సో ఎలా గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రాక్ షీట్ 24. ఈరోజు మన వీడియో ఏంటంటే అన్న బర్త్డే. కుమార్ బాబుకి సిట్టి బాబు అనే ఒక తమ్ముడు ఉన్నాడు. ఫుడ్ డొనేషన్కి అయితే వచ్చినాము. అయితే వీడియోనికి కారణం ఏంటంటే ఏదో డొనేషన్ చేస్తున్నాం అర్థం కాదు. మమ్మల్ని చూసి ఇద్దరిలో ఒక్కడైనా నేర్చుకొని ఇట్లా చేస్తాడేమని చేస్తున్నాం గైస్ అంతే. మహర్షిలాగా సాగనా ఎట్లా అనిపిస్తుందా నీకు డొనేషన్ చేస్తుంటే? చెప్పు ఎవరైనా ఇట్లా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? నేను చూసి మంచిగా అనిపిస్తుందిలే గాయస్. పెరిగిన ఇట్లా డొనేషన్లు ఇట్లాంటివి చేయాలని కోరుకుంటున్నాను. మేము కదా లేదా చేయండి గాయస్. పెరిగిన నీ బర్త్డేకి చేస్తున్నావా మళ్ళా? చేయాలి కదా అప్పుడు. పోతే వేనే కదా పైసలు లైట్ అంటావా? ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు. ఇది వానకాలం ఎండాకాలం ఒక మాట చెప్పు. వానకాలం ఎండ కూడా ఎట్లా కొడుతుందో తలకాయ విరిగిపోతుంది. అలాగే క్యాప్ పెట్టుకొని కూర్చున్నా. పెద్ద చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా దమ్దమ్ చెక్కలు ఇట్లా కాస్తుంటే నరకం అనిపిస్తుంది. కానీ తప్పదు, జుట్టు వేసుకోవాలనేది ఒక లవ్. అంటే లవ్ కాదు. Everybody wanna know, I feel like I really wanna be here with you. హెల్పింగ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది చూసేటోళ్ళకి చేసేటోళ్ళకి. ఎన్ని పైసలు ఉంటే అన్ని పైసలతోనే చేయండి. హెల్ప్ చేస్తే మంచిదే చేయండి. మీకైనా ఫ్యూచర్లో కూడా హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేస్తే మనకి హెల్ప్ చేస్తారు. మనోడు పిల్లకి ఇచ్చే చాక్లెట్ మనోడు స్కామ్ చేస్తానే ఉండు. ఇట్లాంటి కొడుకుని ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ కానీ కొడుకులు అంటారు. ఎట్లా అనిపిస్తుంది ఈ ఫీలింగ్ చాక్లెట్ స్కామ్ చేసిన తర్వాత? బాధ. అయిపోవా அந்த ஆகாயம் போதாத பறவை. లేట్ అయిపోయింది. చెప్పు వంశా లాస్ట్ ప్లేట్ డబుల్ అయిపోయినాయా? సరగా తక్కువనే ఇస్తారు. డొనేషన్ అయితే అయిపోయింది. తెచ్చిన ఫుడ్ అయితే అయిపోయింది. అంతే ఎక్స్పెక్ట్ చేసి ఇంతమంది ఉంటామని అయిపోయింది. మన దృష్టి అంతా చేసినాము. ఎక్కువ చేయలేదు.